Hello everyone. So this is the chapter multiple and submultiple angles, the third chapter in trigonometry. సో ఈ చాప్టర్లో మనం ఏవైతే ఫార్ములాస్ నేర్చుకుంటామో ఇవి ఈ చాప్టర్కే కాకుండా డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్లో క్యాలిక్యులస్ మొత్తంలో ఉపయోగపడతాయి కాబట్టి ఈ ఫార్ములాస్ జాగ్రత్తగా నేర్చుకోవాలి. సో మల్టిపుల్ అండ్ సబ్మల్టిపుల్ 2a, 3a, 4a are called multiple angles. 2a, 3a, 4a are called multiple angles. Submultiple a by 2, a by 3, a by 4 dash are called submultiple. 2a, 3a, 4a dash are called multiple and a by 2, a by 3, a by 4 dash are called submultiple angles. దీనిలో ఫస్ట్ ఫార్ములాస్ నేర్చుకుందాం. సో దీన్ని ఫార్ములాస్ కూడా ఏంటంటే మనం టాపిక్ వైజ్గా డివైడ్ చేద్దాం. ఈ టాపిక్ వైజ్గా డివైడ్ చేస్తే మనకు ఫస్ట్ ఫార్ములా 1 అని రాస్తా. ఈ ఫార్ములా 1లో నెంబర్ 1 sin 2θ. వాట్ ఈజ్ sin 2θ? 2 sin θ cos θ. In terms of tan theta, 2 tan theta by 1 plus tan square theta. 1 plus tan square theta. Sin 2θ is equal to 2 sin theta cos theta, 2 tan theta by 1 plus tan square theta. Next, cos 2θ is equal to cos square theta minus sin square theta. 2 cos square theta minus 1. 1 minus 2 sin square theta. 1 minus tan square theta by 1 plus tan square theta. 1 plus tan square theta. 4 ఫార్ములాలు చెప్పండి. cos 2θ is equal to cos square theta minus sin square theta, 2 cos square theta minus 1, 1 minus 2 sin square theta, 1 minus tan square theta by 1 plus tan square theta. Next, tan 2θ is equal to 2 tan theta by 1 minus tan square theta. 1 minus tan square theta. అదే విధంగా ఇక్కడ నేను సబ్మల్టిపుల్ రాస్తా. ఫార్ములా 1లోనే సబ్మల్టిపుల్ రాస్తా. మీరు కూడా రాసుకున్నప్పుడు ఇట్లానే రాసుకోండి. ఇప్పుడు sin 2θ అన్నాం, ఇప్పుడు sin θ అంట. sin θ 2θ ఉంటే θ వచ్చింది, θ ఉంటే వస్తుంది θ బై 2 వస్తుంది. చెప్పండి sin θ ఈజ్ ఈక్వల్ టు 2 sin θ బై 2 cos θ బై 2, 2 tan θ బై 2 బై 1 ప్లస్ tan స్క్వేర్ θ బై 2. ఓకే, నెక్స్ట్ cos 2θ మీరే చెప్పాలి. ఇప్పుడు cos θ is equal to, come on చెప్పండి, cos square theta by 2 minus sin square theta by 2, 2 cos square theta by 2 minus 1, 1 minus 2 sin square theta by 2, 1 minus tan square theta by 2 by 1 plus tan square theta. మళ్ళీ ఒకసారి cos θ is equal to cos square theta by 2 minus sin square theta by 2, 2 cos square theta by 2 minus 1, 1 minus 2 sin square theta by 2, 1 minus tan square theta by 2 by 1 plus tan square theta by 2. మీరు రాయాలి, వదిలేస్తున్నా నేను. కమా నెక్స్ట్ tan θ, ఇక్కడ 2θ ఉంటే θ వచ్చింది, tan θకి ఏమొస్తుంది tan θ by 2 by 1 minus tan square θ by 2. నోట్ ఇట్ డౌన్. రైట్, ఫార్ములా 1లో sin 2θ cos 2θ tan 2θ, 2θ రాసినాం, θ రాసినాం. అయితే cos 2θ ఈజ్ ఈక్వల్ టు ఒకసారి ఫార్ములా చెప్పండి. మొదటిది cos square θ మైనస్ sin square θ, రెండోది ఏం చెప్పండి, 2 cos square θ మైనస్ 1. సో దీని నుంచి ఏం చేస్తా అంటే -1 ఇక్కడ తీసుకొస్తా. అప్పుడు ఏమవుతుంది, +1 అవుతుంది. 1 ప్లస్ cos 2θ ఈజ్ ఈక్వల్ టు 2 cos square θ అవుతుంది. ఇది ఒకటి. అట్లాగే cos 2θ ఈజ్ ఈక్వల్ టు 1 minus 2 sin square θ ఒకటి ఉంది. 1 minus 2 sin square, అది ఇక్కడ తీసుకురండి, తీసుకొస్తే +2 sin square θ. ఇది అక్కడ తీసుకోపోతే 1 minus cos 2θ, 1 minus cos 2θ. సో 1 plus cos 2θ ఈజ్ ఈక్వల్ టు 2 cos square θ, 1 minus cos 2θ ఈజ్ ఈక్వల్ టు 2 sin square θ. సో ఫార్ములా 2లో మొదటి ఫార్ములా నుంచి తీసుకొచ్చిన. రైట్, చెప్పండి 1 plus cos 2θ ఈజ్ ఈక్వల్ టు, ఇంకోటి ఏంది 1 minus cos 2θ ఈజ్ ఈక్వల్ టు, కమాన్ చెప్పండి, 2 cos square θ, ఇక్కడ 2 sin square θ. సో అట్లాగే ఇక్కడ 1 plus 2θ ఉంటే θ వచ్చింది, ఇప్పుడు θ పెడతా. 1 plus cos θ ఈజ్ ఈక్వల్ టు, కమాన్ చెప్పండి, 2 cos square θ by 2, 1 minus cos θ ఈజ్ ఈక్వల్ టు 2 sin θ by 2. కాస్ గాడికి రాస్తే సైన్ గాడు ఫీల్ అవుతాడు కాబట్టి 1 కూడా రాద్దాం. 1 plus sin 2θ, ఇంకోటి ఏంది 1 minus sin 2θ. 1 నేను రాస్తా అంటే cos square θ ప్లస్ sin square θ అని రాస్తా. cos square θ ప్లస్ sin square θ. sin 2θ ని 2 sin θ cos θ రాస్తా. 2 sin θ cos θ. అప్పుడు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్ ఏమని రాయొచ్చు, cos θ ప్లస్ sin θ హోల్ స్క్వేర్. ఇక్కడ ఏమవుతుంది, cos θ మైనస్ sin θ హోల్ స్క్వేర్. ఓకే, రైట్, మళ్ళీ ఒకసారి 1ని cos square θ ప్లస్ sin square θ, sin 2 sin θ cos θ, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్. 1 minus sin 2θ అంటే cos θ మైనస్ sin θ హోల్ స్క్వేర్. అప్పుడు రైట్ సైడ్ 1 ప్లస్ sin θ ఈజ్ ఈక్వల్ టు cos θ బై 2 ప్లస్ sin θ బై 2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ 1 minus sin θ ఈజ్ ఈక్వల్ టు cos θ బై 2 మైనస్ sin θ బై 2 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ ఫార్ములా 2 నుంచి నేను ఏం చేస్తా అంటే ఫార్ములా 3 రాస్తా. ఫార్ములా 1 నుంచి 2 రాస్తాం కదా, ఈ ఫార్ములా 2 నుంచి ఇప్పుడు 3 రాస్తా.
3 నుంచి ఏం రాస్తారు సార్ మీరంటే ఇక్కడ 2 కానీ ఇక్కడ తీసుకొస్తే బై 2 అవుతుంది. కాస్ స్క్వేర్ తీసేస్తే దీనికి రూట్ వస్తుంది. అట్లా బై 2 దీన్ని తీసేస్తుంది. అంటే మనం ఏం రాయొచ్చు అంటే సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 2 ఇక్కడ వచ్చింది అంటే బై 1 మైనస్ కాస్ 2 టీటా బై 2. మళ్ళీ ఒకసారి ఈ 2 ఇక్కడ వస్తే 1 మైనస్ కాస్ టీటా బై 2. సైన్ స్క్వేర్ ఉంది, స్క్వేర్ తీసేస్తే ఏమవుతుంది నాయన ఇతల రూట్ తగిలియాలి అంతే కదా, అయిపోయా. నెక్స్ట్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు చెప్పండి, ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ కమాన్ 1 ప్లస్ కాస్ 2 టీటా బై 2. కమాన్ వెరీ గుడ్ చెప్పండి. సైన్ టీటా బై 2 ఇక్కడ టీటాలో సగం చేసిన అంటే దీనిలో సగం చేయాలి. రైట్ చెప్పండి. టీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 1 మైనస్ కాస్ టీటా బై 2. ఇక్కడ టీటా ఉంటే 2 టీటా, ఇక్కడ టీటా బై 2 ఉంటే దీనిలో సగం టీటా వస్తుంది. అట్లాగే కాస్ టీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 1 ప్లస్ కాస్ టీటా బై 2. నెక్స్ట్ అదేవిధంగా ట్యాన్ టీటా కానీ కాట్ టీటా కానీ కూడా రాద్దాం. ట్యాన్ టీటా గాడు ఏమవుతాడు చెప్పండి, ఇది బై ఇది చేస్తే ట్యాన్ గాడు వస్తాడు, ఇది బై ఇది చేస్తే కాట్ గాడు వస్తాడు, 2 గాడి క్యాన్సిల్ అయిపోతాడు. అప్పుడు ఏమొస్తుంది ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2 టీటా బై 1 ప్లస్ కాస్ 2 టీటా ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ టీటా 2 టీటా బై 1 మైనస్ కాస్ 2 టీటా. అలాగే ఇక్కడ tan theta by 2 is equal to plus or minus root of 1 minus cos theta by 1 plus cos theta. Cot theta by 2 is equal to plus or minus root of 1 plus cos theta by 1 minus cos theta. Okay, right. ఇప్పటివరకు ఏమేమి నేర్చుకున్నాం ఒకసారి చూద్దాం. చెప్పండి. ఫార్ములా 1లో sin 2 theta కానీ cos 2 theta కానీ tan 2 theta కానీ రాసినాం ఫార్ములా 1లో. చెప్పండి sin 2 thetaకి రెండు ఉన్నాయి ఫార్ములా. చెప్పండి 2 sin theta cos theta 2 tan theta by 1 plus sin square theta. దీనికి 4 ఉన్నాయి. cos square theta minus sin square theta 2 cos square theta minus 1 minus 2 sin square theta 1 minus sin square theta by 1 plus sin square. Follow the speed. Okay, speed and accuracy is very important for the competitive examination. Tan 2 theta is equal to tan theta by 1 minus tan square theta. 2 theta రాసినాం, theta రాసినాం ఫార్ములా 1. ఫార్ములా 2లో దీని నుంచే తీసుకొచ్చి రాసినాం. ఏం రాసినాం చెప్పండి, 1 plus sin 2 theta 1 minus sin 2 theta 1 plus cos 2 theta 1 minus cos 2 theta. Come on, what is 1 plus sin 2 theta? Cos theta plus sin theta whole square, cos theta minus sin theta whole square. ఇదేమో ప్లస్ ఉంటే cos స్క్వేర్, మైనస్ ఉంటే sin స్క్వేర్. ప్లస్ ఉంటే cos స్క్వేర్, మైనస్ ఉంటే sin స్క్వేర్. 2 cos theta 2 sin స్క్వేర్ theta. 2 theta రాస్తాం, theta రాస్తాం. దీని నుంచే మళ్ళీ ఏం తీసుకొచ్చినాం, sin theta cos theta tan theta. Come on, sin theta అంటే ఏమొస్తుంది చెప్పండి, ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 minus cos 2 theta by 2. sin కదా, ఓకే. cos theta is equal to plus or minus root of 1 plus cos 2 theta by 2. ఇది బై ఇది చేస్తే tan గాడు, ఇది బై ఇది చేస్తే కాట్ గాడు. ఇక్కడ theta, ఇక్కడ నెక్స్ట్ theta by 2. theta by 2 అంటే ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 minus cos theta by 2. సో ఫార్ములా 1 2 3. ఓకే రైట్. ఇది ఫార్ములాస్ మళ్ళీ డిఫరెన్షియేషన్లో వస్తాయి. అక్కడ వచ్చినప్పుడు చూస్తేనే ఇట్లా మనం ఆడుకోవాలంతే. ఓకే, నోట్ ఇట్ డౌన్. ఫార్ములా 4లో sin 3 theta 3 thetaకి సంబంధించిన నేర్చుకుందాం. sin 3 theta ఒకటి, cos 3 theta ఒకటి, ఇంకోటి tan 3 theta, ఇంకొకటి cot 3 theta. ఇవి నేర్చుకుందాం. sin 3 theta is equal to 3 sin theta minus 4 sin cube theta. cos 3 theta is equal to 4 cos cube theta minus 3 cos theta. tan 3 theta is equal to 3 tan theta minus tan cube theta by 1 minus 3 tan square theta. cot theta కూడా ఇదే స్టైల్ వస్తుంది చెప్పండి. 3 cot theta minus cot cube theta by 1 minus 3 cot square theta. దీనికి ఒక కండిషన్లు ఉంటాయి, ఆ కండిషన్ గుర్తుపెట్టుకోవాల్సిన పర్లేదు. మనకి మరీ అంత ఘోరంగా కండిషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఏం అడగడు, యాజ్ ఈజ్గా మనం నేర్చుకోవచ్చు. రైట్, దీని నుంచి కొన్ని క్వశ్చన్స్ డెరైవ్ చేస్తా చూడండి. ఓకే రైట్. sin 3 theta by ఫస్ట్ దీన్ని కూడా ఫార్ములా కిందనే కన్సిడర్ చేద్దాం. ఫార్ములా నెంబర్ 5. నెంబర్ 1, sin 3 theta by sin theta is equal to, what is sin 3 theta? 3 sin theta minus 4 sin cube theta by sin theta by sin theta. సో ఇది బై ఇది చేస్తే ఏం మిగులుతుంది, 3 మిగులుతుంది. ఇది బై ఇది చేస్తే ఏం మిగులుతుంది, 4 sin theta మిగులుతుంది, 4 sin square theta, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ 3 గా నేను చేస్తా అంటే 1 plus 2 అని రాస్తా, మైనస్ 4 sin square theta అలాగే రాస్తా. అప్పుడు మనకి 1 ప్లస్ ఇలా 2 కామన్ తీస్తే 1 మైనస్ 2 sin square theta, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్
2 cos 2 theta 2 cos 2 theta మళ్ళీ ఒకసారి sin theta ఫార్ములా రాసిన ఇది బై ఇది అది బై ఇది సైన్ గార్డ్ పోయిండు 3 మిగిలింది ఇది బై ఇది అంటే సైన్ స్క్వేర్ మిగిలింది 3ని 1 + 2 రాసిన తర్వాత 2 కామన్ తీసిన 1 - 2 sin square theta = cos 2 theta దట్స్ ఇట్ ఓకే రైట్ నెక్స్ట్ cos 3 theta by cos theta చెప్పండి 4 cos cube theta minus 3 cos square theta by cos theta 4 cos square theta minus 3 4 cos square theta minus 2 minus 1 minus 2 minus 1 ఇందులో 2 కామన్ ఇస్తా 2 cos square theta minus 1 which is equal to 2 cos 2 theta minus 1 ఓకే ఈ రెండింటిని ఉపయోగించుకొని ఒక ప్రాబ్లం తయారు చేద్దాం దీన్ని ఇక్కడ రాస్తా నెంబర్ 1 ఏంటి sin 3 theta by sin theta is equal to ఏమొచ్చింది చూడండి 2 cos 2 theta plus 1 2 cos 2 theta plus 1 cos 3 theta by cos theta is equal to 2 cos 2 theta minus 1 2 cos 2 theta minus 1 దీని నుంచి sin 3 theta by sin theta minus cos 3 theta by cos theta ఓకే మైనస్ ఇది చేస్తాం చేస్తే ఇదే మైనస్ ఇది అంటే ఇది మైనస్ ఇది ప్లస్ అవుతుంది ఇద్దరు క్యాన్సిల్ అవుతారు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది 2 దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్ చూస్తేనే గుర్తుపెట్టుకోవాలి ఈ క్వశ్చన్ ఓకేనా నోట్ ఇట్ డౌన్ రైట్ ఇందాక sin 3 theta by sin theta తీసుకుంటే ఏమొచ్చింది మనకు చెప్పండి 2 cos 2 theta plus 1 cos 3 theta by cos theta అంటే ఏమొచ్చింది 2 cos 2 theta minus 1 sin 3 theta by sin theta అంటే 2 cos 2 theta plus 1 minus cos 3 theta by cos theta అంటే 2 cos 2 theta minus 1 అప్పుడు 2 cos 2 theta plus 1 minus 2 cos 2 theta మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వీళ్ళిద్దరు పోయారు మిగిలింది ఏమొచ్చింది 2 వచ్చింది సో ఇక్కడ 2 రాస్తున్నా ఓకే దీన్ని బేస్ చేసుకొని మనకు ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతాడంటే ఇది డైరెక్ట్ ఎంత ఇంపార్టెంటో దీని పైన ఎగ్జాంపుల్స్ కూడా అంతే ఇంపార్టెంట్ ఓకే సో ఎలా అడుగుతాడంటే ఎగ్జాంపుల్స్ sin 12a by sin 4a minus cos 12a by cos 4a మనకు చూస్తే బైబ్ అనిపిస్తుంది ఏమీ లేదురా 4 3 ఎంతయా 12 4 3 ఎంత 12 అంటే 3 టైమ్స్ ఉంది కదా ఇక్కడ టీటా అనుకుంటే 3 టీటా అవుతుంది అప్పుడు ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ sin 3 theta by sin theta minus cos 3 theta by cos theta మళ్ళీ ఒకసారి ఈ 12 ఏమని రాస్తావు 3 into 4a అని రాస్తావు ఈ 12 ఏం రాస్తావు 3 into 4a అని రాస్తావు నౌ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ sin 3 theta by sin theta minus cos 3 theta by cos theta which is equal to 2 ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి sin 36 degrees by sin 12 degrees minus cos 36 degrees by cos 12 degrees answer 2 ఎందుకు 12 3s are 36 12 3s are 36 it is in the form of sin 3 theta by sin theta minus cos theta by cos theta next sin 54 degrees by sin 18 degrees minus cos 54 degrees by cos 18 degrees answer ఎంత 2 ఈ విధంగా ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా ఇంకొక క్వశ్చన్ చూడండి sin 3a by 1 plus 2 cos 2a అంటాడు 1 plus 2 cos 2a is equal to డాష్ అంటాడు ఓకే అప్పుడు చూడండి ఇక్కడ 2 cos 2a plus 1 అంటే ఏం రాయొచ్చు sin 3 theta by sin theta రాయొచ్చు పైన sin 3a అని అట్లే పెట్టండి దీని ఏమని రాసుకోవచ్చు sin 3a by sin a అని రాయొచ్చు సో ఇద్దరు పోతారు sin గాడు పైకి వస్తాడు వస్తే ఏమవుతుంది ఆన్సర్ sin a ఓకే దిస్ ఈస్ ద ఫోర్త్ ఎగ్జాంపుల్ ఓకే రైట్ ఈ ఎగ్జాంపుల్ ఎక్స్టెన్షన్ చేస్తే ఎలా అడుగుతాడో చూడండి √3 cosecant 20 degrees minus secant 20 degrees √3 by 2 మొత్తాన్ని by 2 చేస్తున్నా మల్టిప్లై అండ్ డివైడ్ బై 2 ఓకే బయట 2 పెట్టేస్తా ఓకే మొత్తాన్ని మల్టిప్లై అండ్ డివైడ్ బై 2 చెప్పండి √3 by 2 cosecant 20 minus 1 by 2 secant 20 ఓకే రైట్ 2 అట్లే పెట్టండి ఓకే √3 by 2ని పైన రాసి కింద దీన్ని 1 by sin 20 రాయచ్చా లేదా రాయచ్చు కదా రైట్ మైనస్ 1 by 2ని పైన రాసి దీన్ని ఏమని రాయొచ్చు cos 20 అని రాసినాక దీన్ని సైన్లలో sin 60 అని రాసుకుంటా
sin 60 by sin 20 దీన్ని cos 60 అని రాసుకుంటా అప్పుడు cos 60 by cos 20 మళ్ళీ ఈ ముద్దు రూపంలోకి వచ్చింది అంటే దీన్ని ఏమని రాయొచ్చు 2 అని రాయొచ్చు ఆల్రెడీ బయట 2 ఉంది 2 2 ఎంత అవుతుంది 4 అవుతుంది మళ్ళీ ఒకసారి ఇక్కడ చూడండి √3/2 మొత్తాన్ని మల్టిప్లై డివైడ్ బై 2 చేసినాక √3/2 పైన రాసి 1/sin 1/cos రాసినాక ఇది sin 60 ఇది cos 60 So sin 3 theta by sin theta minus cos 3 theta by cos theta which is equal to 2 into 2 4. అదే విధంగా ఇంకొకసారి చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ దీనిపైనే ఫోర్త్ ఎగ్జాంపుల్ cosecant 10 degrees minus √3 secant 10 degrees చెప్పండి ఫాస్ట్గా చెప్పండి మళ్ళీ సేమ్ ఇదే స్టైల్లో చెప్పండి 2తో మల్టిప్లై చేస్తా డివైడ్ చేస్తా 1/2 cosecant 10 degrees minus √3/2 secant 10 degrees తర్వాత ఏం చేస్తావు నాయన 1/2 పైన రాసుకొని బై సైన్ 10 అని రాస్తావు √3/2 పైన రాసుకొని దీని 1/cos 10 అని రాస్తావు సైన్లలో వీడు ఎక్కడ అంటే 30 degrees దగ్గర వీడెక్కడ cos 30 degrees దగ్గర అప్పుడు ఎట్లుంది ఇది మళ్ళీ మన ముద్దు రూపంలోకి వచ్చింది ఇది sin 3 theta by sin theta minus cos 3 theta by cos theta which is equal to 2 2 * 4 ఈ ముఖాలు జర ఇంపార్టెంట్ ముఖాలు కాబట్టి ఈ ముఖాలను చూస్తేనే ఆన్సర్ 4 అని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా నోట్ ఇట్ డౌన్ రైట్ ఇందాక వీడియోలో మనం 2 theta 3 theta ఫార్ములాస్ చూసినాం దాని నుంచి డెరైవ్ చేసి ఇంకొని రాసినాం మొత్తం మీద 5 ఫార్ములాస్ నేర్చుకున్నాం మళ్ళీ ఇంకో ఫార్ములాస్ వస్తాయి కొన్ని ఫార్ములాస్ వస్తాయి వాటి నుంచి డెరైవ్ చేసేవే వాటికి ఒక పేరు పెట్టిన క్రియేటివ్ ఫార్ములా అని పెట్టినా క్రియేటివ్ అంటే మనం క్రియేట్ చేస్తున్నాం బస్ స్టైల్ పడాలని క్రియేటివ్ ఫార్ములా అని పెట్టాం రైట్ ఫార్ములా 1 ఇందులో భాగంగా ఓకే రైట్ సో Number 1 cos theta plus sin theta by cos theta minus sin theta. Number 2 cos theta minus sin theta by cos theta plus sin theta. Number 3 1 plus tan theta by 1 minus tan theta. Number 4 1 minus tan theta by 1 plus tan theta 1 plus tan theta okay right. So we know cos theta plus sin theta by cos theta minus sin theta tan of pi/4 plus theta ఇది ఆల్రెడీ సెకండ్ చాప్టర్లో నేర్చుకున్నాం మళ్ళీ ఇక్కడ వచ్చింది ఇదేమవుతుంది tan of pi/4 minus theta అదే విధంగా 1 plus tan theta by 1 minus tan theta అంటే tan of pi/4 plus theta tan of pi/4 minus theta tan of pi/4 minus theta ఎట్లా వచ్చిందో ఒకసారి చూద్దాం రివర్స్ చూద్దాం tan of pi/4 plus theta ఒకటి చూస్తే అయిపోయి వచ్చేస్తుంది tan of a plus b is equal to tan a tan b tan a plus tan b by 1 minus tan a tan b tan pi/4 value 1 plus tan theta by 1 minus tan theta this is 1 plus tan theta by 1 minus tan theta ఈ tan గాని sin and cos లోకి మారిస్తే 1 plus sin theta by cos theta by 1 minus sin theta by cos theta అప్పుడు దీని ఇట్లా అంటే ఏమవుతుంది cos theta plus sin theta by cos theta minus sin theta అర్థమైంది కదా రైట్ now we can write 1 plus tan theta by 1 minus tan theta is equal to tan of pi/4 plus theta cos theta plus sin theta by cos theta minus sin theta is equal to tan of pi/4 plus theta రాసేసిన ఇటు ప్లస్ ఉంటే ప్లస్ మైనస్ ఉంటే మైనస్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ ట్యాన్లలో ప్లస్ ఉంటే కాట్లలో ఏమవుతుందంటే pi/4 మైనస్ theta అవుతుంది ఎందుకు అవుతుంది సార్ అంటే దీన్ని చూడండి దీన్ని కాట్ ఆఫ్ 90 మైనస్ అని రాసుకోవచ్చు కదా దీన్ని x అనుకుంటే tan cot of 90 minus 6 is equal to tan x అవుతుంది x ప్లస్ లో ఎవరున్నాడు pi/4 ప్లస్ theta అప్పుడు 90 మైనస్ pi/4 మైనస్ theta 90లో 45 పోతే 45 సో గుర్తుపెట్టుకోండి ఇది pi/4 ప్లస్ theta అయితే కాట్లలో pi/4 మైనస్ theta దీన్ని ఏమని రాయొచ్చు cot of pi/4 మైనస్ theta దీన్ని cot of pi/4 ప్లస్ theta cot of pi/4 మైనస్ theta ఇవి ABCDల మాదిరిగా గుర్తుండాలి మీకు ఓకేనా 1 plus tan theta by 1 minus tan theta cos theta plus sin theta by cos theta minus sin theta is equal to tan of pi/4 plus theta is equal to cot of pi/4 minus theta కమాన్ చెప్పండి cos theta plus sin theta by cos theta minus sin theta is equal to 1 plus tan theta by 1 minus tan theta is equal to tan of pi/4 plus theta is equal to cot of pi/4 minus theta కమాన్ రెండో చెప్పండి చెప్పాలే cos theta minus sin theta by cos theta plus sin theta 1 minus tan theta by 1 plus tan theta tan of pi/4 minus theta cot of pi/4 plus theta pause the video and note it down see the next 1 plus sin 2 theta by cos theta 1 minus sin 2 theta by cos theta దీన్నే తిప్పాను ఇక్కడ కూడా తిప్పాను ఈ ఫార్ములాస్ మనం ఆడ అప్లై చేస్తే వచ్చేస్తుంది సరే ఓపికగా చేద్దాము ఓకేనా
రైట్ 1 ప్లస్ సైన్ 2 టీటా 1 ప్లస్ సైన్ 2 టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా ప్లస్ సైన్ టీటా హోల్ స్క్వేర్ కాస్ టీటా ప్లస్ సైన్ టీటా హోల్ స్క్వేర్ ఇక్కడ ఫార్ములా ఉంది. నెక్స్ట్ కాస్ 2 టీటా అంటే కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కాస్ టీటా ప్లస్ సైన్ టీటా ఇంటూ కాస్ టీటా మైనస్ సైన్ టీటా ఒకటి లేచిపోతున్నాడు. అప్పుడు కాస్ ప్లస్ సైన్ బై కాస్ మైనస్ సైన్ ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ పై బై 4 ప్లస్ టీటా. ఓకేనా అండి, అర్థమైంది కదా. రైట్ ఏమని రాసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ tan ఆఫ్ పై బై 4 ప్లస్ టీటా. ఇవి ప్రాబ్లమ్స్ కింద వాడుకోవచ్చు మనం, ప్రాబ్లమ్స్ ఇవి డైరెక్ట్గా. ఓకే రైట్, మళ్ళొకసారి 1 ప్లస్ సైన్ 2 టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా ప్లస్ సైన్ టీటా హోల్ స్క్వేర్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా దాన్ని ఇలా రాస్తున్నా. అప్పుడు ఒకటి పోయింది కాస్ ప్లస్ సైన్ బై కాస్ మైనస్ సైన్ tan ఆఫ్ పై బై 4 ప్లస్ టీటా. ఏబిసిడీలో మాత్రం గుర్తుపెట్టుకోవాలని చెప్పిన రాసుకో. రైట్ నెక్స్ట్ ఇది 1 మైనస్ అంటే ఇక్కడ మైనస్ అంతే కదా, కింద కాస్ టీటా అంటే ఇదే వస్తుంది. అప్పుడు వీడు పోతాడు, వీడు అట్లనే ఉంటాడు, వీడు ప్లస్ కాస్ టీటా మైనస్ సైన్ టీటా బై కాస్ టీటా ప్లస్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ పై బై 4 మైనస్ టీటా tan ఆఫ్ పై బై 4 మైనస్ టీటా. రైట్ నెక్స్ట్ వన్ ఏంటి, తిప్పిండి వాడు, మనం అంటే మనం కూడా తిప్పాలి అంతే, ఏం లేదు ఆడ. కాస్ 2 టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ 2 టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా మైనస్ సైన్ టీటా హోల్ స్క్వేర్ సారీ cos 2 theta is equal to cos square theta minus sin square theta which is equal to cos theta plus sin theta into cos theta minus sin theta by 1 plus sin 2 theta is equal to cos theta plus sin theta whole square. ఇలా లేకపోతుంది. కాస్ మైనస్ సైన్ అంటే కాస్ ప్లస్ సైన్ అంటే వస్తుంది tan ఆఫ్ పై బై 4 మైనస్ టీటా. ఇదేమొస్తుంది tan ఆఫ్ పై బై 4 ప్లస్ టీటా. దట్స్ ఇట్. ఓకే రైట్, ఇట్లా రాసి చేసుడు కాదు, గాలిలో చెప్పాలి. కమాన్ స్టార్ట్, గాలిలో ఇప్పుడు. రైట్ చెప్పండి, దీన్ని తూడిపేస్తా, దీన్ని తూడిపేస్తున్నా ఇప్పుడు ఇక్కడ. ఓకే రైట్ చెప్పండి, మొత్తం ఆన్సర్లు కూడా తూడిపేస్తా, ఈ ఆన్సర్లు కూడా రబ్ చేస్తా. రైట్ అక్కడ ఉన్నాయి, వాటిని కూడా మైండ్లో పెట్టుకోండి. చెప్పండి ఫాస్ట్గా. వాట్ ఈస్ 1 ప్లస్ సైన్ 2 టీటా కాస్ టీటా ప్లస్ సైన్ టీటా హోల్ స్క్వేర్. వాట్ ఈస్ కాస్ 2 టీటా కాస్ టీటా ప్లస్ సైన్ టీటా ఇంటూ కాస్ టీటా మైనస్ సైన్ టీటా. ఒకటి పాయింట్ కాస్ టీటా ప్లస్ సైన్ టీటా బై కాస్ టీటా మైనస్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ పై బై 4 ప్లస్ టీటా. ఈ స్టైల్ రావాలి మీకు. ఓకేనా, ఎగ్జామ్లో మార్కులు సంపాదించడం కాదు, స్టైల్ నేర్చుకోవాలి, స్పీడ్ పెంచాలంటే మనం రోజు స్టైల్ పడుతుంటే స్పీడ్ పెరుగుతుంది. రైట్ నెక్స్ట్ 1 మైనస్ సైన్ 2 టీటా కాస్ టీటా మైనస్ సైన్ టీటా హోల్ స్క్వేర్ కాస్ 2 టీటా కాస్ టీటా ప్లస్ సైన్ టీటా ఇంటూ కాస్ టీటా మైనస్ సైన్ టీటా. వీడు ఒకటి పోయిండు, కాస్ మైనస్ సైన్ బై కాస్ ప్లస్ సైన్ ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ పై బై 4 మైనస్ టీటా. ఎందుకు చెప్తున్నా ఈ స్టైల్ అని అంటే, ఒకడు ఫాస్ట్గా చేస్తున్నాడు అని అంటే వాడు ఏంటంటే స్టెప్స్ తగ్గిస్తూ ఉంటాడు. మీరు ఎప్పుడైతే స్పీడ్ పెరుగుతుందో స్టెప్స్ తగ్గుతాయి, అప్పుడే మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పనికొస్తారు, గుర్తుపెట్టుకోండి. రైట్ ఇక్కడ దాని ముఖం కూడా ఇక్కడ దీని ముఖం చెప్పండి. కాస్ 2 టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా ప్లస్ సైన్ టీటా ఇంటూ కాస్ టీటా మైనస్ సైన్ టీటా. 1 ప్లస్ సైన్ 2 టీటా అంటే కాస్ టీటా ప్లస్ సైన్ టీటా హోల్ స్క్వేర్. ఇక్కడ కింద ప్లస్లు రెండు ఉన్నాయి, ఒకటి పోయిండు, పైన ప్లస్ పోయిండు అంటే ఎవడు ఉంటాడు, మైనస్ ఉంటాడు. కాస్ మైనస్ సైన్ బై కాస్ ప్లస్ సైన్ ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ పై బై 4 ప్లస్ పోయింది కదా, అక్కడ ప్లస్ పోయిందంటే మైనస్ ఉంటుంది, మైనస్ ఉందంటే ఏమవుతుంది tan ఆఫ్ పై బై 4 మైనస్ టీటా. అప్పుడు ఇదేమవుతుంది tan ఆఫ్ పై బై 4 ప్లస్ టీటా. మళ్ళొక్కసారి దీన్ని చెప్పండి. కాస్ టీటా ప్లస్ సైన్ టీటా ఇంటూ కాస్ టీటా మైనస్ సైన్ టీటా. దీన్ని కాస్ టీటా మైనస్ సైన్ టీటా స్క్వేర్, కింద మైనస్ 2 ఉన్నాయంటే పైన మైనస్ పోయింది, ప్లస్ ఉందంటే tan ఆఫ్ పై బై 4 ప్లస్ టీటా. దట్స్ ఇట్. ఓకేనా రైట్, పాస్ ద వీడియో నోట్ డౌన్. అట్లాగే మీరు కూడా ఏం చేయండి అంటే 1 ప్లస్ సైన్ టీటా బై కాస్ టీటా 1 మైనస్ సైన్ టీటా బై కాస్ టీటా కాస్ టీటా బై 1 ప్లస్ సైన్ టీటా కాస్ టీటా బై 1 మైనస్ సైన్ టీటా. ఇవి మీరు చేయాలి. ఎట్లా చేయాలి సార్ అంటే, ఈడ 2 టీటా ఉంటే టీటా వచ్చింది, టీటా ఉంటే ఏమొస్తుంది టీటా బై 2. అంటే ఆన్సర్లు ఏమొస్తాయి చెప్పండి. tan ఆఫ్ పై బై 4 ప్లస్ టీటా బై 2 tan ఆఫ్ పై బై 4 మైనస్ టీటా బై 2 tan ఆఫ్ పై బై 4 ప్లస్ టీటా బై 2. ఒకసారి గాల్లో చెప్పండి. కాస్ టీటా బై 2 ప్లస్ సైన్ టీటా బై 2 హోల్ స్క్వేర్. అంతేనా, భయపడుతున్నారా? భయపడకండి, చెప్పండి. ఇక్కడ చూసి చెప్పండి. కాస్ టీటా బై 2 ప్లస్ సైన్ టీటా బై 2 హోల్ స్క్వేర్. కింద కాస్ 2 టీటా అంటే కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా. ఇక్కడ ఏమవుతుంది, కాస్ స్క్వేర్ టీటా బై 2 మైనస్ సైన్ స్క్వేర్ టీటా బై 2. అప్పుడు ఏమైనా రావచ్చు, కాస్ టీటా బై 2 ప్లస్ సైన్ టీటా బై 2 ఇంటూ కాస్ టీటా బై 2 మైనస్ సైన్. రాస్తాం మెల్లగా, భయపడుతున్నట్టున్నారు. చెప్పండి. కాస్ టీటా బై 2 ప్లస్ సైన్ టీటా బై 2 హోల్ స్క్వేర్ బై కాస్ టీటా బై 2 ప్లస్ సైన్ టీటా బై 2 ఇంటూ కాస్ టీటా బై 2 మైనస్ సైన్ టీటా బై 2. ఒకడు పోయిండు. కాస్ టీటా ప్లస్ సైన్ టీటా బై కాస్ టీటా మైనస్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ పై బై 4 ప్లస్
టీటా బై టూ, ఇక్కడ టీటా బై టూ, టీటా ప్లస్లో టీటా బై టూ ఉంది, అయిపోయింది. దట్స్ ఇట్, అంతే. ఓకేనా? ఓపికగా ఒక పక్క అవి రాసుకొని మళ్ళీ ఇలా చేసి ఇవి సబ్స్టిట్యూట్ చేసి మీరు చేయాలి సొంతంగా. ఓకేనా? చేస్తారు కదా? రైట్, నోట్ ఇట్ డౌన్. రైట్, సీ ద నెక్స్ట్ వన్. ఫార్ములా 3 1 ప్లస్ కాస్ 2 టీటా బై సైన్ 2 టీటా అంటే ఫార్ములాలు సబ్స్టిట్యూట్ చేసి చేయాలి, కానీ గాలిలో చేయాలని చెప్పిన. ఓకేనా? ఫస్ట్ మీ కొరకు మీరు భయపడుతున్నారని నిదానంగా చేస్తా. 1 ప్లస్ కాస్ 2 టీటా ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ టీటా అక్కడ రాసిన ఫార్ములా. 1 ప్లస్ కాస్ 2 టీటా ఈజ్ ఈక్వల్ 2 కాస్ స్క్వేర్ టీటా. సైన్ 2 టీటా ఫార్ములా 2 సైన్ టీటా కాస్ టీటా. 2 గాడు పోతున్నాడు, ఒక కాస్ గాడు పోతున్నాడు. కాస్ బై సైన్ అంటే ఎంత? కాట్ టీటా, కాట్ టీటా. ఓకే రైట్. రెండోది 1 మైనస్ కాస్ 2 టీటా అంటే ఏడా ఉంది? 2 సైన్ స్క్వేర్ టీటా. సైన్ 2 టీటా అంటే 2 సైన్ టీటా కాస్ టీటా, అంతేనా? రైట్. ఒక 2 గాడు ఒక సైన్ గాడు పోయిండు. సైన్ బై కాస్ అంటే ట్యాన్ వచ్చింది. సో ఇది ఇట్లా తిప్పి రాస్తే, కాట్ కానీ తిప్పి రాస్తే ఏమొస్తుంది? ట్యాన్ వస్తుంది. ఇదేమొస్తుంది? కాట్ వస్తుంది. నిదానంగా చెప్పిన, మంచిగా అర్థమైందా? ఓకే, అట్లా కాదు, గాలి చేయాలి. ఓకేనా? రైట్, రబ్ చేస్తా, గాలి చేద్దాం. ఓకేనా? రైట్, చెప్పండి, భయపడకండి, చెప్పాలి. 1 ప్లస్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ టీటా. సైన్ 2 టీటా ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ టీటా కాస్ టీటా. పైన కాస్ స్క్వేర్, కింద ఒక కాస్ పోయింది, పైన కాస్ ఉంది, కింద ఎవరున్నారు? సైన్. కాస్ బై సైన్ ఏమవుతుంది? కాట్. 2 కాట్ కూడా పోయిండు అంటే ఏమొచ్చింది? కాట్ టీటా. మళ్ళీ ఒక్కసారి భయపడకుండా చెప్పాలి అందరూ. 1 ప్లస్ కాస్ 2 టీటా ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ టీటా, కింద 2 సైన్ టీటా కాస్ టీటా, 2 కాట్ పోయిండు, కాస్ కాట్ పోయిండు, కాస్ బై సైన్ కాట్. 1 మైనస్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ 2 సైన్ స్క్వేర్ టీటా, 2 కాట్ పోతాడు, సైన్ కాట్ పోతాడు, సైన్ బై కాస్ టాన్. వీళ్ళని తిప్పితే కాట్, కానీ తిప్పితే ఏమవుతుంది? ట్యాన్ అవుతుంది. దీన్ని ఏమవుతుంది? కాట్ అవుతుంది. దట్స్ ఇట్. అలాగే మీరు 1 ప్లస్ కాస్ టీటా బై సైన్ టీటా, నేను మంచిగా నెంబర్లు వేసి మంచిగా రాయాలి మీరు కూడా. నెక్స్ట్ నెంబర్ 1. నెంబర్ 2 1 మైనస్ కాస్ టీటా బై సైన్ టీటా. నాలుగు రాయకండి, మంచిగా రాసుకోండి. 1 ప్లస్ కాస్ టీటా, 1 మైనస్ కాస్ టీటా. ఓకేనా? 2 టీటా ఉంటే టీటా వచ్చింది. టీటా ఉంటే అంటే ఫార్ములా ఏంటి? 1 ప్లస్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ టీటా బై 2. 1 మైనస్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ స్క్వేర్ టీటా బై 2. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ థీటా బై 2 కాస్ థీటా బై 2. ఓకే, ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే వస్తాయి. గాల్లో ప్రయత్నించాలి. 1 ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ 2 కాస్ స్క్వేర్ టీటా బై 2, కింద 2 సైన్ టీటా బై 2, కాస్ టీటా బై 2 గాడ్ బై 2, పైన కాస్ కరెంట్ కాస్ గాడ్ బై 2, కాస్ బై కాస్ సైన్ ఈజ్ ఈక్వల్ టు టాన్ టీటా బై 2. ఇదే విధంగా ఫస్ట్ రాయండి, చేయండి, మళ్ళీ గాల్లో ప్రయత్నించండి. ఎందుకంటే స్టైల్ పడాలి అని చెప్పిన. స్టైల్ ఎప్పుడైతే వస్తుందో మీ ఆటోమేటిక్గా మీ యొక్క స్పీడ్ అనేది పెరుగుతుంది. ఓకేనా? రైట్. సీ ద నెక్స్ట్ ఫార్ములా. secant 2 theta plus tan 2 theta ఆల్రెడీ వచ్చిన ఫార్ములానే మళ్ళీ వాడు స్టైల్గా రాసిండు. secant 2 theta ప్లస్ tan 2 theta దీన్ని 1 బై ఏమని రాయొచ్చు? కాస్ 2 theta. దీన్ని ఏమని రాయొచ్చు? సైన్ 2 theta బై కాస్ 2 theta. సైన్ అండ్ కాస్లోకి మారిస్తే 1 ప్లస్ సైన్ 2 theta బై కాస్ 2 theta. రైట్, గాల్లో చెప్పండి. 1 ప్లస్ సైన్ 2 theta ఈజ్ ఈక్వల్ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్. కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా మైనస్ సైన్ థీటా. ఒక కాస్ ప్లస్ సైన్ పోయింది, కాస్ ప్లస్ సైన్ బై కాస్ మైనస్ సైన్ ఈజ్ ఈక్వల్ టు టాన్ ఆఫ్ పై బై 4 ప్లస్ థీటా. భయపడే వాళ్ళకు నా సూచన, భయపడకండి, రాసి చేయండి, కానీ స్టైల్ నేర్చుకోండి. నెక్స్ట్ దీన్ని చెప్పండి, దీన్ని కూడా చెప్పండి. ఓకే, దీన్ని చెప్పాలన్నా మళ్ళీ ఇది మైనస్, ఇది మైనస్, ఇది మైనస్, అంతే కదా? అంతేనా కదా? చెప్పండి ఇప్పుడు గాలి చెప్పండి. 1 మైనస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా మైనస్ సైన్ థీటా హోల్ స్క్వేర్. కాస్ థీటా ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా ఇంటూ కాస్ థీటా మైనస్ సైన్ థీటా హోల్ స్క్వేర్. కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా మైనస్ సైన్ థీటా, మైనస్ కూడా ఒకటి 2, పైన కాస్ మైనస్ సైన్ బై కాస్ ప్లస్ సైన్ ఈజ్ ఈక్వల్ టు టాన్ ఆఫ్ పై బై 4 మైనస్ థీటా. ఓకే రైట్. ఇంకా ఇప్పుడు ఇది ఆటోమేటిక్గా ఇది టాన్ ఆఫ్ పై బై 4 మైనస్ థీటా వస్తుంది. ఇదేమో టాన్ ఆఫ్ పై బై 4 ప్లస్ థీటా వస్తుంది. ఎలా వస్తుంది? కొసికెంట్ కానీ 1 బై సైన్ 2 థీటా, కాట్ కానీ కాస్ 2 థీటా బై సైన్ 2 థీటా, 1 ప్లస్ కాస్ 2 థీటా బై సైన్ 2 థీటా. బా దొరికింది అరసండిగా. 1 ప్లస్ కాస్ థీటా 2 కాస్ థీటా, అసలు కాస్ థీటా 2 గడు పోతుడు, కాస్ గడు పోతుడు, కాస్ బై సైన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? సారీ, ఇదేమొస్తుంది? కాట్ వస్తుంది. కాట్ థీటా. ఓకే, మళ్ళీ ఒకసారి 1 ప్లస్ కాస్ 2 థీటా ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ థీటా, ఇక్కడ 2 సైన్ థీటా కాస్ థీటా, 2 గడు ఒకడు, కాస్ గడు ఒకడు, కాస్ బై సైన్ ఈజ్ ఈక్వల్ టు కాట్. నెక్స్ట్ ఇదేమవుతుంది? టాన్ అవుతుంది. దాట్స్ ఇట్. ఓకే, ఎందుకంటే ఇది కొసికెంట్ అంటే 1 బై సైన్ 2 థీటా, ఇది కాస్ అంటే కాస్ 2 థీటా బై సైన్ 2 థీటా, 1 మైనస్ కాస్ 2 థీటా బై సైన్ 2 థీటా, 1 మైనస్ కాస్ 2 థీటా ఈజ్ ఈక్వల్ 2 సైన్ స్క్వేర్ థీటా, 2 సైన్ థీటా కాస్ థీటా, 2 గాడు సైన్ గాడు పోయిండు, సైన్ బై కాస్ ఈజ్ ఈక్వల్ టు టాన్. దట్స్ ఇట్. ఓకే,
ఇక్కడ 2 టీటాకు రాసిన ఇక్కడ టీటాకు మీరు చేయాలి సేమ్ అదేవిధంగా మీరు ప్రయత్నించి చేయండి. సో ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు నేర్పిస్తా చూడండి. దీని కూడా ఫార్ములా నెంబర్ 5 అనుకుందాం. ఓకే రైట్. 1+2 చేస్తే ఏమవుతుంది చెప్పండి, వీడిద్దరు లేచిపోతారు. సెకండ్ ప్లస్ సెకండ్ ఏమవుతుంది 2 సెకండ్ అవుతుంది. రైట్ సైడ్ ఏంది రాయాలి చెప్పండి, రైట్ సైడ్ ఏం రాయొచ్చు, tan of π/4 ప్లస్ టీటా ప్లస్ tan of π/4 మైనస్ టీటా. అంటే 1 + 2 చేస్తే వీళ్ళిద్దరు లేచిపోతున్నారు. సెకండ్ టు సెకండ్ ఏమవుతుంది 2 సెకండ్ టీటా 2 సెకండ్ 2 టీటా 2 సెకండ్ 2 టీటా. 1 - 2 చేస్తే ఈడు మైనస్ ఈడు, అప్పుడు ఏమవుతాడు ఈడు మైనస్ అంటే వీళ్ళిద్దరు పోతారు, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. అంటే tan of π/4 ప్లస్ టీటా మైనస్ tan of π/4 మైనస్ టీటా 2 tan 2 టీటా వస్తుంది. ఓకే 2 tan 2 టీటా. 3 + 4 చేస్తే వీళ్ళిద్దరు లేచిపోతారు, ఈ 2 కోసికెంట్ అంటే ఏంది ఇక్కడ cot టీటా ప్లస్ tan టీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటి 2 cosecant 2 టీటా. cot టీటా మైనస్ tan టీటా 3 - 4 3 - 4 వీళ్ళిద్దరు పోతారు, అప్పుడు ఏమొస్తుంది 2 cot 2 టీటా. ఓకే ఈ చాప్టర్లో అన్ని ఫార్ములాస్ మీకు గుర్తుంటాయి, బట్ ఇది కూడా ఒక ఫార్ములాని నేర్చుకోండి. ఇది ప్రాబ్లం యాక్చువల్గా ప్రాబ్లం కింద ఆ ప్రాబ్లంలో నువ్వు ఈజీగా నువ్వు ఉపయోగించుకోవచ్చు అనమాట. రివర్స్ నేర్చుకో. 2 cosecant 2 టీటాని ఏమని రాసుకోవచ్చు cot టీటా ప్లస్ tan టీటా. 2 cot 2 టీటాని ఏమని రాసుకోవచ్చు cot టీటా మైనస్ tan టీటా. ఓకేనా రైట్ మై డియర్ స్టూడెంట్స్, ఈ మల్టిపుల్ అండ్ సబ్మల్టిపుల్ యాంగిల్స్లో ఉన్న ఫార్ములాస్ ఇవే. ఇవి రోజుకు 1-2 సార్లు బాగా ప్రయత్నించండి. ఓకే ఈ వీడియో చూసిన వెంటనే మీరు ఏంటంటే మొత్తం ఫార్ములాస్ అంతా నీట్గా ఒక పేపర్ మీద రాసుకోండి. నేను కూడా నీట్గా టైప్ చేపించేసి మీకు వాట్సాప్ గ్రూప్లో పెడతాను. ప్లస్ రేపు ఏం చేస్తానంటే ఇమ్మీడియట్గా మీరు అంటే నెక్స్ట్ ఈ వీడియో అప్లోడ్ అయిపోయిన నెక్స్ట్ డే మీకు ఈ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఒక 20 క్వశ్చన్స్ ఇస్తా. ఆ 20 క్వశ్చన్స్ ఎవరి హెల్ప్ లేకుండా, ఏ బుక్ను అడగకుండా, ఏ గూగుల్ని అడగకుండా మీ సొంతంగా త్వరగా చేసి నాకు ఒక నీట్ వైట్ పేపర్లో A4 సైజ్ పేపర్లో నీట్గా క్వశ్చన్ దాని సొల్యూషన్స్ ఎవరైతే రాసి త్వరగా పంపిస్తారో వాళ్ళకు ఒక మంచి గిఫ్ట్ ఒకటి పంపిస్తా. ఓకేనా? ఐ విష్ ఆల్ ద బెస్ట్.